శ్రీ మాతంగి కవచం. సర్వసిద్ధులు ఇచ్చే దశమహావిద్యలలో 9వ మహావిద్య మాతంగి. అటువంటి మాతంగి కవచము మరియు మాతంగి దేవి యొక్క మంత్ర అనుష్ఠానం చేయడం వల్ల లాభములేమిటి, దానివల్ల కలుగు ప్రయోజనాలేమిటి అంటే, ఈ యొక్క మాతంగి దేవత అతి త్వరగా కూడా ఫలితాలు ఇస్తూ ఉంటుంది. ఈ యొక్క దేవతను ప్రతిరోజు జపిస్తే ఆ జపించినటువంటి ఇంటిలో లేదా ఆ సాధకుడికి ధనము, ఐశ్వర్యము, ఆరోగ్యము, అపారమైనటువంటి సిరి సంపదలు ఈ యొక్క మాతంగి కవచం జపం చేసిన సాధకుడికి కలుగుతూ ఉంటాయి. అంతేకాకుండా అటువంటి సాధకుడిని చూసి భూత ప్రేతములు కూడా పారిపోతాయి. ఆ యొక్క సాధకుడికి వాక్శుద్ధి, వాక్సిద్ధి కలుగుతుంది. మనోనేత్రం కూడా వికసిస్తూ ఉంటుంది. అతనికి సంఘములో పలుకుబడి, పేరు ప్రతిష్టలు, రాజకీయంగా పేరు, రాజకీయంలో అత్యున్నతమైనటువంటి స్థానాలు కూడా ఈ కవచపారాయణ చేసిన వాడికి ఆ మాతంగీదేవి అనుగ్రహం వల్ల కలుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ఆ యొక్క సాధకుడికి సమస్త సుఖములు, శుభములు, సమస్త సిద్ధులు కూడా లభిస్తూ ఉంటాయి. ఈ యొక్క మాతంగి దేవతను ఉపాసించి వాక్శుద్ధిని, వాక్సిద్ధిని పొందవచ్చు. ఆమె యొక్క బిందు ప్రసారమే సోమ సూర్యాగ్నుల ప్రాదుర్భావమైనది. ఆమెకున్నటువంటి 4 చేతులు, 4 వేదాలు, దండ, కృపాన, పాశ, అంకుశాలు ఆమె యొక్క ఆయుధాలు. అవిద్యనే పాశము, విద్య అనేది అంకుశం, కర్మరాశి దండం, శబ్ద స్పర్శాది గుణాలు కృపానం. ఇవన్నీ కలిపి పంచభూతాత్మికకు ప్రతీక. కదంభవనం బ్రహ్మాండానికి గుర్తు. ఈ యొక్క దేవత స్థూల రూపంలో మూర్తిగాను, సూక్ష్మ రూపంలో యంత్రంగాను, పరరూపంలో భావనా మాత్రంగాను వ్యక్తమవుతూ ఉంటుంది. దండానికి కాలము, కృపానానికి క్రియ ప్రతీకలు. ఇక్కడ కృపానం అంటే అర్థం మంత్రంగాను, తురియ స్థితిగాను భావించాలి. గుహ అంటే త్రికోణం, అందులో ఏకాక్షర స్థానమైనది బిందువు. ఆ బిందువే మాతంగి రూపం. వైదికులకు సరస్వతి ఈ దేవికి ఉన్న 4 భుజాలకు బదులుగా 4 స్థానాలను ఆపాదించిన చర్చ బృహదారణ్యకంలో ఉన్నది. వాగ్దేవికి 4 స్థానాలు, అవి స్వాహాకార, వషట్కార, హంతకార, స్వధాకారాలని వీటికి పేరు. మొదటి 2 వలన దేవతలు, హంతకారం చేత మనుష్యులు, స్వధాకారం వలన పితరులు జీవిస్తున్నారని చెప్పి అర్థం. ఈ యొక్క జగజ్జనని వలననే యజ్ఞ యాగాది క్రతువులు కూడా పూర్తి అవుతూ ఉంటాయి. ఈ యొక్క దేవత చేతిలో వీణను ధరిస్తుంది. నాదానికి ప్రతీకగా చిలుకకు పలుకులు నేర్పుతూ ఉంటుంది. హ్రీం అనే బీజాక్షరాన్ని ఉచ్చరిస్తూ ఉంటుంది. చిలుక బీజాక్షరానికి ప్రతీక, శంఖపాత్రకు బ్రహ్మరంధ్రానికి ప్రతీక, కమలం సృష్టికి ప్రతీక, అమృత పాత్ర ఆనందానికి ప్రతీక, రక్తవస్త్రం అగ్నికి, జ్ఞానానికి ప్రతీక,
వాగ్దేవి వ్యాకరణ రూపం, శంఖం ఏకాక్షర జపం చేసే జీవునికి ప్రతీక, పల్లకి నిరుక్తం, కమల జ్యోత్స్నకు కల్పసూత్రానికి ప్రతీక, భుజాలు 4 వేదాలు. మాతంగీదేవి వైభవ రూపం దాల్చినప్పుడు, సంపత్ప్రదగా అయినప్పుడు కమలాత్మికగా భావిస్తూ ఉంటుంది. బంగారు వర్ణ శరీరంతో విష్ణుమూర్తి ముఖాన్ని చూస్తూ వీణ వాయిస్తూ ఉంటుంది. రక్తవర్ణం గల ఎర్రని పట్టుచీర ధరించి రత్న మణిమయ కిరీటాన్ని ధరించి ఉంటుంది. పై కుడివైపు అభయముద్ర, వామహస్తాలు రెండింటిలో కమలాలు అంటే తామరలు కలిగి ఉంటాయి. 4 శుభ్రగజములు తొండాల నెత్తి సువర్ణ కలశాలతో అమ్మవారికి అభిషేకం చేస్తూ ఉంటాయి. అరుణకమలం ఈ దేవికి ఆసనం. ప్రేశ్చతే లక్ష్మీశ్చ పత్న్యో అని ఈమెను పరమపురుషుని భార్యగా కూడా వర్ణించారు. ఆమెకు సంబంధించిన రాజ్యవైభవం అశ్వరథ సమేతంగా ఉంటుంది. అందుకే ఈమెను రాజమాతంగి, రాజశ్యామల అని కూడా అంటారు. పదవులు, హోదాల కోసం ఈ యొక్క తల్లిని చాలామంది ఆరాధిస్తూ ఉంటారు. జ్ఞానమును, వాక్సిద్ధిని ప్రసాదించే తల్లి ఈ యొక్క మాతంగీదేవి. అప్పులు తీరడానికి, వ్యాపారంలో ఆటంకాలు తొలగడానికి కూడా ఈ యొక్క తల్లి అష్టోత్తరం జపం రోజు చదువుతూ ఉంటే చాలా మంచి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. ఈ యొక్క మరి మాతంగీదేవి ఏ విధంగా ఆవిర్భవించినది? హిమవంతుని స్నేహితుడైనటువంటి మతంగముని శ్యామలాదేవి ఉపాసకుడు. మతంగముని పత్ని ఒకానొక సమయంలో అమ్మవారిని ఆరాధిస్తున్న సమయంలో అమ్మవారు ఆ యొక్క మతంగముని పత్నిని చూసి చాలా సంతసించి ఆకుపచ్చని శరీర కాంతితో పద్మధారి అయి మాతంగీదేవి స్వప్నమున సాక్షాత్కారముగా అనుగ్రహించినది. నిరంతర అకుంఠిత సాధనలతో ఆ యొక్క తల్లిని పుత్రికగా కూడా పొందినారు. తత్ఫలితంగా బ్రహ్మాండ సంకేతమైనటువంటి కదంభవనములో మతంగముని ధ్యానాసక్తుడై ఉన్న సమయమున బ్రహ్మాండమున అంటే కదంభవనమున ప్రసన్నవదనమై మందస్మితతో తల్లి సాక్షాత్కరించినది. శక్తి సమాగమ తంత్రానుసారము లక్ష్మీనారాయణులు పార్వతీ పరమేశ్వరులకు భక్తి ప్రపత్తులతో మహానైవేద్యము సమర్పించగా కరుణతో స్వీకరించుచున్న సమయమున కొన్ని మెతుకులు కిందికి జారి వాని నుండి ఒక అందమైనటువంటి కన్య ఆవిర్భవించినదట. విపరీతమైనటువంటి ఆకలితో ఉన్నటువంటి ఆ కన్య వారు భుజించగా మిగిలిన నైవేద్యము భుజించి ఉచ్చిష్ట చాండాలిగా ప్రసిద్ధి చెందినది. శ్యామాంగీం అరుణాంబరాం పృతుకుచాం గుంజావలీ శోభితాం హస్తాబ్జాం దదితీం కపాలమమలం తీక్ష్ణాం తథా కర్రికాం ధ్యాయేత్ మానస పంకజే భగవతీం ఉచ్చిష్ట చాండాలినీం. మత్స్యపురానుసారంగా అంధకాసుర రుధిరపానార్థమై పార్వతీదేవి తన శరీరం నుండి కౌశికీదేవిని ఉత్పన్నం చేసినదట. మాతృరూపిణి అయినటువంటి గౌరీదేవి దేహము నుండి ఉత్పన్నమైనటువంటి కారణమున ఈమెను మాతంగి అంటారట. అసురీ శక్తులను అంతమొందించు యుద్ధమున పరమేశ్వరి తన శరీరం నుండి ఒక అద్భుతమైనటువంటి శక్తిని ఆవిర్భవింపజేసి సేనలకు ప్రధానమైనటువంటి మంత్రిగా కూడా నియమిస్తూ తన చేతి ముద్రికను తొడిగినారని చెప్పి యుద్ధమున తల్లి విషంగుడు అను రాక్షసుని అంతమొందించిందని కథ కూడా కలదు. అందుకోసమే ఈ దేవికి ముద్రికాదేవిగా కూడా పేరున్నది. కొంతమంది ముద్రికాదేవిగా కూడా ఆరాధిస్తూ ఉంటారు. ముద్రికాదేవి అంటారు.
అశుభములలో అశుభ్రతతో మిళితమైన కాలుష్య శక్తిగా భావించి మాతంగిని చండాలికగా పిలుస్తూ ఉంటారు. చండాలిక విషయ వాసనలు అంటలేనిది, కానీ మనము అంటరానిది కాదు అని తెలుసుకోవాలి. ఉగ్రమాతంగిగా ఉన్నప్పుడు ఈ యొక్క తల్లి ఘోరమైనటువంటి రూపము కలదై శివ సింహాసనము అయి ఒక చేత పుర్రెతో అరణ్య నివాసినిగా కూడా సంచరిస్తూ ఉంటుందట. ఈమెనే శ్యామలాదేవిగా ఉన్నప్పుడు మరకత మణి మర్మములతో పద్మాసన స్థితి అయి పద్మమును కెంపులు పొదిగినటువంటి వీణను ధరించి ఎర్రని వస్త్రములతో, ఎర్రని ఆభరణములతో, ఎర్రని పూలమాలలతో వాక్శక్తి అయి అనుగ్రహిస్తుంది. ఈ శక్తే మహాకవి కాళిదాసును కూడా అనుగ్రహించినది. ఇక మరి ఈ శక్తే రాజమాతంగిగా ఉన్నప్పుడు చేతిలో నాదస్వరూపమైనటువంటి వీణను ధరించి చిలుకలకు పలుకులు నేర్పుతూ సంగీత సాహిత్యమనే ఘనస్తనములతో చతుషష్ఠి కళారూపిణి అయి ఉంటుంది. ఇక ధ్యానమాతంగిగా ఉన్నప్పుడు నీలవర్ణములతో కదంబమాలను ధరించి సృష్టి స్థితి లయములను నడుము కింది 3 వలులతో అనగా మూడతలతో ముజ్జగములను నేలుతూ ఉంటుంది. సర్వవర్ణోపశోభిత సర్వశక్తి సమన్వితగా కూడా ఉంటుంది. మరి ఈ యొక్క శక్తి నివాస స్థానము శరీరములోని విశుద్ధి చక్రము మాతంగి నివాస స్థానము, త్రికోణము మాతంగి నివాస స్థానము. సూక్ష్మ రూపములో యంత్రముగాను, స్థూల రూపంలో మూర్తిగాను చతుషష్ఠి కళలలో ప్రకటితమవుతుంది. పరా పశ్యంతి మధ్యమ వైఖరి వాక్కుగాను ప్రకటితమవుతుంది. మేరుదండములా ఉన్న మన వెన్నుముకలో తిరగబడినటువంటి ఆడ ఏనుగు తొండం వలె మాతంగి నివసిస్తూ ఉంటుంది. తృతీయ నేత్ర స్థానము నుండి బయలుదేరినటువంటి శక్తి జిహ్వాగ్రమును చేర్చే సరస్వతి నాడిని నివాసమే మాతంగి. శరీరమందలి విశుద్ధ చక్రములో ఉంటుంది ఈ యొక్క తల్లి. సరస్వతీదేవి అవతారమే మాతంగి. అంతఃకరణ ప్రపంచానికి మాతంగిది, బాహ్యమంతా కూడా సరస్వతీదేవి. ఆధ్యాత్మిక విషయ బోధనలకు గురువు మాతంగి. ఆనందానికి ప్రతీకగా హస్తములతో అమృతపాత్రను, వ్యాకరణ రూపమైనటువంటి శంఖమును ధరించిన అవ్యాజ కరుణామూర్తి పాదపద్మములకు సవినయ సమర్పణము చేస్తూ మహాకవి కాళిదాసును అనుగ్రహించుటకు అడ్డుపడుతున్నటువంటి 7 జన్మల పాపరాశులను కాళీసతి ద్వారా 7 క్షణములుగా మార్చి సరస్వతీ తత్వముతో బీజాక్షరములను అనుగ్రహించినదని కథ కూడా కలదు. అటువంటి మాతంగీదేవిని కవచ రూపంలో మనం ఆరాధిస్తూ అనేకమైనటువంటి శుభ ఫలితాలు పొందుటకు ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క కవచము అత్యంత శక్తివంతమైనది. ఈ యొక్క మాతంగి కవచాన్ని 41 రోజులు నిష్ఠతో రోజుకు 9 సార్లు జపిస్తే పైన చెప్పిన ఫలితాలన్నీ కూడా పొందుతారు. మనం చేసే సాధనను బట్టి, తీవ్రతను బట్టి కూడా మన ఫలితాలు వస్తూ ఉంటాయి. రాజశ్యామల మంత్రజపం వల్ల లేదా ఈ యొక్క మాతంగి కవచం వల్ల రాజ్య వైభవం అశ్వ రథ సమేతంగా కూడా ఉంటుంది. అందుకే ఈమెను రాజమాతంగి, రాజశ్యామల అని కూడా అంటారు. పదవులు, మంచి మంచి హోదాల కోసం ఈ యొక్క తల్లిని ఆరాధిస్తూ ఉంటారు. జ్ఞానం, వాక్సిద్ధి, వాక్శుద్ధిని ప్రసాదించే తల్లి ఈ యొక్క మాతంగి. శ్రీదేవ్యోవాచ సాధు సాధు మహాదేవ కథయస్వ సురేశ్వర మాతంగీ కవచం దివ్యం సర్వసిద్ధికరం నృణాం. శ్రీమహేశ్వర ఉవాచ
शृणु देवि प्रवक्ष्यामि मातंगी कवचं शुभम् गोपनीयं महादेवी मौनिजाप्यं समाचरेत्। ॐ अस्य श्रीमातंगी कवचस्य दक्षिणामूर्तिऋषिः विराट् छन्दो मातंगी देवता चतुर्वर्गसिद्ध्यर्थे श्रीमातंगी कवचपाठे विनियोगः। ॐ शिरो मातंगिनी पातु भुवनेशी तु चक्षुषी कुण्डलाकर्णयुगलं त्रिपुरावदनं मम पातु कंठे महामाया हृदि माहेश्वरी तथा त्रिपुष्पा पार्श्वयो पातु उदे कामेश्वरी मम ऊरुद्वये तथा चण्डी जङ्घयोश्च हरप्रिया महामाया पादयुग्मे सर्वाङ्गे नकुलेश्वरी अङ्गं प्रत्यङ्गकं चैव सदा रक्षतु वैष्णवी ब्रह्मरन्ध्रे सदा रक्षे मातंगी नाम संस्थिता ललाटे रक्षये नित्यं महापैशाचिनीति च नेत्राभ्यां सुमुखी रक्षे देवी रक्षतु नासिकां महापिशाचिनी पाया मुखे रक्षतु सर्वदा लज्जा रक्षतु मां दन्ते चोष्ठौ सम्मार्जनीकरी चिबुके कंठदेशे तु चकारत्रितयं पुनः सविर्गं महादेवी हृदयं पातु सर्वदा नाभिं रक्षतु मालोला कालिकावतु लोचने उदरे पातु चामुण्डा लिंगे कात्यायनी तथा उग्रतारा गुदे पातु पादौ रक्षतु चाम्बिका भुजौ रक्षतु शर्वाणी हृदयं चण्डभूषणा जिह्वायां मातृका रक्षेत् पूर्वे रक्षतु पुष्टिका विजया दक्षिणे पातु मेधा रक्षतु वारुणे नैऋत्यां सुदया रक्षे वायुव्यां पातु लक्षणा ईशान्यं रक्षयेत् देवी मातंगी शुभकारिणी रक्षे सुरेशा चाग्नेये भगला पातु चोत्तरे ऊर्ध्वं पातु महादेवी देवानां हितकारिणी पाताले पातु मां नित्यं वशिनी विश्वरूपिणी प्रणवञ्च ततो माया कामबीजं च कूर्चकम् मातंगिनी जेयुतास्त्रं वह्निजायावधिर्मनुः सार्धैकादशवर्णोऽसौ सर्वत्र पातु मां सदा इति ते कथितं देवी गुह्यात् गुह्यतरं परं त्रैलोक्यमङ्गलं नाम कवचं देवदुर्लभं य इदं प्रपठेन्नित्यं ध्यायते सम्पदालयं परमैश्वर्यमतुलं प्राप्नुयान्नात्र संशयः गुरुमभ्यर्च्य विधिवत् कवचं प्रपठेद्यदि ऐश्वर्यं सुकवित्वं च वाक्सिद्धिं लभते ध्रुवम् नित्यं तस्य तु मातंगी महिला मङ्गलं चरेत् ब्रह्मा विष्णुश्च रुद्रश्च ये देवासुरसत्तमाः ब्रह्मराक्षसभेताला ग्रहाद्या भूतजातयः तं दृष्ट्वा साधकं देवी लज्जायुक्ता भवन्ति ते कवचं धारयेद्यस्तु
सर्वसिद्धिं लभेत् ध्रुवम्। राजानोऽपि च दासत्वं षट्कर्माणि च साधयेत्। सिद्धो भवति सर्वत्र किमन्यैर्बहुभाषितैः। इदं कवचमज्ञात्वा मातङ्गीं यो भजेन्नरः। अल्पायुर्निर्धनो मूर्खो भवत्येव न संशयः। गुरो भक्तिः सदा कार्या कवचे च दृढा मतिः। तस्मै मातङ्गिनी देवी सर्वसिद्धिप्रयच्छति। इति नन्द्यावर्ते उत्तरखण्डे त्वरितफलदायिनी श्रीमातङ्गी कवचं सम्पूर्णम्।